హలో అండి, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈ వీడియో అయితే తెలంగాణ తిరుమల గురించి అనమాట. మేము కొత్తగా ఒక బండి తీసుకున్నాము. దాన్ని పూజ చేయించుకోవడానికి అని చెప్పి ఈ గుడి దగ్గరికి వెళ్ళామన్నమాట. వెళ్ళంగా నేను వీడియో అది తీశాను, మీకు కూడా చూపించాలనుకుంటున్నా అండి. ఈ గుడి గురించి మొత్తం ఇది ఎక్కడుందంటే కామారెడ్డి జిల్లాలో ఉందన్నమాట. ఈ గుడి నిజామాబాద్ నుంచి 46 కిలోమీటర్ల దూరం, ఇంకా కామారెడ్డి నుండి 74 కిలోమీటర్ల దూరంలో ఉంది, తిమ్మాపూర్ అనే గ్రామంలో. ఈ గుడికి 85 సంవత్సరాల చరిత్ర కూడా ఉందండి. అప్పట్లో బ్రహ్మయ్యచార్య అనే ఆయనకి సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వారి కళలో కనిపించి, నాకు ఈ స్థలం చాలా బాగా నచ్చింది, ఆ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించు అని చెప్పారంట ఆ వెంకటేశ్వర స్వామి వారు స్వయంగా. అప్పుడు ఆ బ్రహ్మయ్యచార్య అనే ఆయన తిరుమలకు వెళ్ళి అక్కడ ఆ స్వామివారి విగ్రహం ఎలాగుందో అలాగే ఇక్కడ కూడా ప్రతిష్ఠించాలనుకున్నారు. కానీ కొంచెం డబ్బుల సమస్య అయ్యి అక్కడ శిలగా ఉన్న వెంకటేశ్వర స్వామిని ఇక్కడ సిమెంట్తో తయారు చేయించడం జరిగిందంట. కొన్ని రోజులకే చాలా జనం రావడం మొదలుపెట్టారు ఆ వెంకటేశ్వర స్వామి వారి మహిమల గురించి తెలుసుకొని. అలా జనం తండోపతండాలుగా వచ్చేవాళ్ళనమాట. అలా ఆ గుడి అభివృద్ధి చాలా బాగా జరిగిందనమాట. 2014లో ఈ గుడి చిన్నజీర స్వామివారు వచ్చి కొత్త విగ్రహాన్ని, ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. ఆయన ఈ గుడికి తెలంగాణ తిరుమల అని పేరు పెట్టారంట. అప్పటి నుంచి అందరూ కూడా తెలంగాణ తిరుమల అని పిలవడం మొదలుపెట్టారు. ఇంకా మరొక పేరు కూడా ఉందండి, అదేంటంటే మినీ తిరుపతి అని కూడా పిలుస్తారంట. ఈ తిరుమల తిమ్మాపూర్ని తెలంగాణ తిరుమల, ఇంకా మినీ తిరుపతి అని కూడా పిలుస్తారనమాట. కింద నుండి కొండపైకి రావడానికి ఆ తిరుమలలో ఎలా అయితే బస్సు సౌకర్యం ఇంకా నడక మార్గం ఉంటుందో, సేమ్ ఇక్కడ కూడా అలానే నడక మార్గంతో పాటు బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దేవస్థానం వారు ప్రభుత్వం వారి సహాయంతో ఈ మధ్యకాలం చాలా డెవలప్మెంట్ చేయడం జరిగిందనమాట. ఎగ్జాంపుల్ ఏంటంటే కళ్యాణ మండపం, గుడి చుట్టుపక్కల ప్రహారీ, అన్నదాన సత్రం కూడా కట్టించడం జరిగింది. ఇంకా కింద కోనేరు కూడా ఉందండి. ఈ మధ్యకాలంలో అక్కడ బోటింగ్ కూడా స్టార్ట్ చేశారు. చుట్టుప్రక్కల ప్రదేశాల నుంచి చాలా జనం రావడంతో ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారన్నమాట. ఇంకా అక్కడ ఉన్న ప్రదేశం ఎంత చక్కని వాతావరణం కలిగి ఉంటుందో, ఈ బిజీ లైఫ్లో అలాంటి ప్రదేశాన్ని దర్శించినప్పుడు మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. అందరూ తిరుమల వెళ్ళలేం కాబట్టి చాలా టైం, ఇంకా ఎక్కువసేపు క్యూ లైన్లో నిలబడాలి కాబట్టి అప్పుడప్పుడు ఇక్కడ కూడా దర్శనం చేసుకోవడం చాలా హాయిగా అనిపిస్తుంది. మా తిరుమల వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుంది అన్నమాట ఆ విగ్రహాన్ని చూస్తుంటే. మీకు ఈ గుడి నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకున్న మొక్కునైతే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇంకా చుట్టుపక్కల ప్రదేశం చూడండి ఎంత హాయిగా ఉందో. అక్కడ ఇంత మంచి లొకేషన్ చూపించినందుకు ఖచ్చితంగా లైక్ కొట్టి వెళ్ళండి, ఓకేనా? ఇంకా ఎవరికైనా మన వీడియోని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. వాళ్ళు